నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 64 స్థానాలు సాధించింది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క విజయంగానే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక ఎన్నో సవాళ్ళు, మరెన్నో కష్టాలు అన్నీ వెరసి అంటే దాదాపుగా 9.5 ఏళ్ల పాటు ఎన్నో త్యాగాల ఫలితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క విజయంగానే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విజయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితి, కార్యకర్తలు ఎన్నో కేసులు అన్ని అధిగమించి ఇవాళ కాంగ్రెస్ కోసం కొట్లాడి బీఆర్ఎస్ని గద్దె దింపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం భుజాలు కాయలు కాసేలాగా కూడా ఇవాళ జెండా మోసినటువంటి కార్యకర్తలకు ఒకటే లక్ష్యం కనిపిస్తోంది. ఒకటే పోరాటాన్ని ముందుకు కదిలారు. ఆ పోరాట పటిమతోటి ఇవాళ ఖచ్చితంగా లక్ష్యం నెరవేరిందని చెప్పుకోవాలి. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలనే డిమాండ్ కూడా కార్యకర్తల నుంచి వస్తుంది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఇతర పార్టీ నుంచి నేతల్ని, ఇతర పార్టీ నుంచి వలస కార్యకర్తలను కూడా తీసుకోవద్దు అంటూ కూడా కొంత కార్యకర్తల అభిష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గట్టు నుంచి ఈ గట్టుకు వచ్చేసి గుట్టు తీసి గట్టు మీద పెట్టొద్దు, ఖచ్చితంగా వలసలు వద్దు అనేది ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క డిమాండ్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరిని ఆహ్వానించొద్దు, ఆహ్వానించి ఖచ్చితంగా మా భవిష్యత్తును నీరు గార్చొద్దు అంటూ కూడా కార్యకర్తల యొక్క కొంత వినతిగా తెలుస్తుంది. మరోవైపు మా కష్టం గుర్తించండి అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇవాళ పిసిసి నేతలకు కొంత విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మా త్యాగాలకు సమాధి కట్టకండి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం, మాకు న్యాయం చేయండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద వాళ్ళ కార్యకర్తల యొక్క వినతులుగా ఖచ్చితంగా తెలుస్తుంది. గాంధీ భవన్కి ఇప్పుడే పెద్ద ఎత్తున క్యూ కట్టి వాళ్ళందరూ కూడా పక్క పార్టీ నుంచి నేతలను తీసుకోవద్దు, ఆ కార్యకర్తలను కూడా తీసుకోవద్దు. ఇప్పటికే గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వలసలకి ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలకు ఖచ్చితంగా చెక్ పెట్టాలి, అడ్డుకట్ట వేయాలనేది కూడా ఒక డిమాండ్గా కార్యకర్తల నుంచి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గం కూడా కొలువు తిరిగింది. దాదాపుగా 11 మంది మంత్రివర్గంలో ఇవాళ రేవంత్తో పాటు మొత్తం 12 మంది ఉన్నారు. అయితే ఇక మిగిలింది పార్టీ కోసం కొంత సర్వస్వం అర్పించినటువంటి నిజమైనటువంటి కార్యకర్తలు గౌరవించడమే కొంత మిగిలి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇక అదే సమయంలో గోడ మీద పిల్లలు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి దూకి రకరకాల పైరవీలతోటి మంత్రి పదవులైనా లేకుంటే నామినేటెడ్ పదవులైనా పొందే నేతలు చాలామంది ఇతర పార్టీల నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా చేరదీయొద్దు అనే డిమాండ్ ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక జనం ఇచ్చినటువంటి నైతిక మద్దతుతో పార్టీ గెలిచి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా కార్యకర్తలు చెప్పుకోవాలి. మరోవైపు శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమను గుర్తించాలని వారందరూ కూడా కోరుకుంటున్నట్టుగా ఖచ్చితంగా చాలామంది కార్యకర్తలు మనకి #తో కూడా కొంత షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా ఇక వలసలకు ప్రోత్సహించొద్దని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ జరిగిన రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున సిటీకి సంబంధించినటువంటి నేతలైనా లేకుంటే ఇతర నేతలైనా కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తీసుకుంటే మేడ్చల్ నియోజకవర్గంలో అసెంబ్లీ వేదికగా మల్లన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఫోకస్ చేశాడు. మరోవైపు అక్కడ మాజీ మంత్రి, మరోవైపు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మల్లారెడ్డి, వీళ్ళిద్దరూ ఎదురుపడినటువంటి సన్నివేశంలో కూడా కాంగ్రెస్కు మీరు అవసరం ఉంటే మద్దతు ఇస్తారని మల్లన్న కోరినటువంటి క్రమంలో ఖచ్చితంగా రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కొంత కాంగ్రెస్కి ఫేవర్గా మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన కలిగించే అంశంగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచిన తర్వాత అధికారం అంటే వాళ్ళ వ్యాపారాల కోసమో లేకుంటే ఇతరత్రా వాళ్ళ పైరవీల కోసమో డబ్బు ఆర్జనే ధ్యేయంగా ఉన్నటువంటి చాలామంది నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి చాలామంది నేతలు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అవుతుందనే ఆ దిశగా అధిష్టానం ఆలోచన చేయటం, మరోవైపు వాళ్ళు కూడా రావడానికి సుముఖంగా వ్యక్తం చేయటం. మరోవైపు గతంలో టీడీపీలో గెలిచినటువంటి నేతలే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కొంత రేవంత్ రెడ్డికి కూడా కొంత సాన్నిహిత్యం ఉండటంతో కొంత అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుందని కూడా నేతలందరూ అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి, ఆయన మీద ఇంకా ఆరోపణలు రాలేదు, అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా మొదటి సమావేశంలోనే చెప్పేశారు, నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటి ఉంటాను, కేసీఆర్ వరకు చివరి వరకు నా రాజకీయ ప్రయాణం ఉంటుంది అని ఆయన చెప్పేశారు. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క మాట తలో మాట మాట్లాడుతున్నాం చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి అంతర్గతంగా ఒక ఒప్పందం జరిగింది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కొంత
సంకేతాలు పంపుతున్నారు, లేదంటే కనుక కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా కార్యకర్తలందరూ ఏం కోరుకుంటారంటే, వలసలు వద్దు మహాప్రభు, మమ్మల్ని వలసలకు ఎంకరేజ్ చేయకండి, మేము కష్టపడి గెలిపించాం కాంగ్రెస్ పార్టీని. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ప్రయత్నించినటువంటి నేతలు ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసినటువంటి అదే తప్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయొద్దు అంటూ కూడా కోరుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే ఒక సినారియో ఉండేది, ఎన్నికలు గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ మారడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు అనేది ఇవాళ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఖచ్చితంగా ఈ డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఏకీభవిస్తుంది అనుకుంటున్నారు. మరోవైపు చాలా మంది నేతలు కొంత కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తారు. కార్యకర్తల న్యాయం చేయాలనే డిమాండ్ కొంత నేతల్లో కూడా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నేతలు కొంత వలసలకు గతంలో ఎన్నికల ముందు ప్రోత్సహించినప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అప్పుడు ఎంకరేజ్ చేశారు. కానీ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది కొంత రేవంత్ రెడ్డి సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొంత కార్యకర్తల డిమాండ్ కొంత హాట్ టాపిక్ గా గాంధీ భవన్ చర్చ అయితే జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.